ప్రియులరా, మన వాక్య ధ్యానం కొరకు నిర్గమకాండం 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వచనంలో ఒక మాట మనం చూస్తాము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ప్రియులరా, ఈ వచనాన్ని దేవుడు మనకు ఆశీర్వదించి అనుగ్రహించునుగాక. దీనికి అనుబంధంగా మరొక వచనాన్ని మనం చదువుకొని మన ధ్యానాన్ని కొనసాగిద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం. మత్తయి సువార్త 5:10. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు. ప్రియులారా, ఈ వచనాల్లో మనకు శ్రమ లేదా హింస అనేది కనబడుతుంది. అదే వచనాల్లో వర్ధిలుట లేదా ప్రబలుట, విస్తరించుట అనేటువంటి మాటలు కూడా మనకు కనబడతాయి. మత్తయి సువార్తకు వస్తే మత్తయి సువార్తలో కూడా హింస, నింద అనేది కనబడుతుంది. అదే వచనాలలో ధన్యత అనేది కూడా కనబడుతుంది. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులను శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. మత్తయి సువార్తలో మనం చదివితే వారు హింసింపబడినప్పుడు ధన్యులు, నిందింపబడినప్పుడు ధన్యులు అని ప్రభు పలుకుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. ఈ వచనాలు మనం చూస్తూ ఉంటే మనకు అర్థమయ్యే సంగతి ఏంటంటే, శ్రమ పెట్టబడడం లేదా హింసింపబడము అనేది ఒక ధన్యత అని మనం చెప్పవచ్చు. లేదా శ్రమలలో ఉన్నటువంటి ధన్యత, శ్రమలలో ఉన్నటువంటి ఆశీర్వాదం, అది ఈ అధ్యాయంలో మనకు స్పష్టంగా కనబడుతుంది. 12వ వచనంలో తెలుగు బైబిల్లో శ్రమ పెట్టిన కొలది అనే మాట మనం చూస్తాం. ఇశ్రాయేలీయులను ఐగుప్తీయులు శ్రమ పెట్టారు. వారు శ్రమ పెట్టిన కొలది వీరు వర్ధిల్లినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, దేవుడు ఇశ్రాయేలీయులను శ్రమలలో ఏ విధంగా వర్ధిల్ల చేశాడో, శ్రమలలో ఏ విధంగా వారిని బయటికి తీసుకుని వచ్చాడో, గొప్ప చేశాడో, ఆ విషయాలు నిర్గమకాండంలో 1వ అధ్యాయంలో మనం చూస్తాం. బ్లెస్డ్ ఆర్ ద అప్రెస్డ్, బ్లెస్డ్ ఆర్ ద అప్రెస్డ్. శ్రమ పెట్టబడువారు ధన్యులు అన్నట్లుగా ఈ 1వ అధ్యాయంలో దేవుడు ఇశ్రాయేలీయులను వర్ధిల్ల చేయడం అనేది మనం చూస్తాం. సో కనుక ఈ తలంపుతో ఈ 1వ అధ్యాయంలో ఉన్నటువంటి సంగతులను మనం కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. హింసింపబడువారు ధన్యులు లేదా శ్రమ పెట్టబడువారు ధన్యులు. ఆ శ్రమలలో వారు ఏ విధంగా వర్ధిల్లారో నిర్గమకాండం 1వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆదికాండము తర్వాత మనకు నిర్గమకాండం ఉంది బైబిల్ గ్రంథం. ఈ ఆదికాండానికి నిర్గమకాండానికి మధ్యలో మనకు, అనగా యాకోబు ఐగుప్తుకు వెళ్ళి అక్కడ నుండి మరలా ఐగుప్తు నుండి బయటికి వచ్చేలోపు ఈ మధ్యలో మొత్తం ఎన్ని సంవత్సరాలు అయిపోయినాయి? 430 సంవత్సరాలు అయిపోయి. మొత్తం 430 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీయులు ఎలా ప్రబలారో, ఏ విధంగా వర్ధిల్లారో ఆ విషయాలను 1వ అధ్యాయంలో మనము చూడగలుగుతాం. సో ఈ శ్రమలు అనేవి లేదా భారము అనేది, కష్టము, హింస అనేది ఒక వ్యక్తిని ఏ విధంగా పైకి తీసుకొని వస్తుందో ఈ అధ్యాయాన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. 11వ వచనంలో మనం చదువుతాము. కాబట్టి వారి మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము, రామశేషను పట్టణములను కట్టారు. వారు భారమైనటువంటి పనులు లేదా ఇశ్రాయేలీయుల మీద భారము పెట్టినట్లుగా మనం లాటిన్ భాషలో ఒక సామెత ఉంది. అదేంటంటే క్రెస్కిటో సూప్ పోండెరో విర్టూస్ అని. క్రెస్కిటో సూప్ పోండెరో విర్టూస్ అంటే అర్థం ఏంటంటే, వర్చ్యూ గ్రోస్ అండర్ ప్రెషర్, వర్చ్యూ గ్రోస్ అండర్ అప్రెషన్. అంటే అర్థం ఏంటంటే, యోగ్యతలు అనేవి లేదా సుగుణాలు అనేవి కష్టాలలోనే పెరుగుతాయి, కష్టాల్లోనే బయటికి వస్తాయి. లేదా విలువ అనేది కష్టాలలోనే అది బయటకు వస్తుంది. ఈ అధ్యాయాన్ని చదివితే అది అక్షరాల నిజం అనిపిస్తుంది. 100% కరెక్ట్ అని. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎన్ని కష్టాల గుండా వెళ్తున్నారో మనం చదివితే, ఆ కష్టాలన్నిట్లో దేవుడు వారిని ఏ విధంగా బయటికి తీసుకొని వచ్చాడో, ఏ విధంగా వారిని గొప్ప చేశాడో ఆ విషయాలు మనం అర్థం చేసుకుంటే, ఈ అప్రెషన్లో లేకపోతే శ్రమలో, హింసలో దేవుడు ఒక గొప్ప అవుట్కమ్ని, ఒక గొప్ప ఫలితాన్ని తీసుకొని వస్తాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకో. ఈ అధ్యాయాన్ని మనం అర్థం చేసుకోవడానికి 3 భాగాలుగా విడగొట్టుకోవచ్చు. అందులో మొట్టమొదటిది ట్రాన్సిషన్, పరివర్తన లేదా మార్పు అని మనం చెప్పుకోవచ్చు. మొదటి 7 లేదా మొదటి 14 వచనాలలో ట్రాన్సిషన్ అనేది మనకు
కనబడుతుంది, మార్పు అనేది కనబడుతుంది. ఆ తర్వాత 8వ వచనం నుండి 14వ వచనం వరకు మనం చూస్తే అప్రెషన్ అనేది పీడనము లేదా శ్రమ, హింస అనేది ఇక్కడ మనకు కనబడుతుంది. ఇక తర్వాత 15వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదివితే ఆ తర్వాత 2వ అధ్యాయంలో నుండి కూడా కొన్ని వచనాలు మనం చూస్తాము. ఆ వచనాల్లో మనం చూస్తే 3వది ఓవర్కమ్ ఆర్ ఓవర్కమింగ్ ద అప్రెషన్, శ్రమను జయించుట, పీడనాన్ని జయించుట అనేది ఇక్కడ మనకు కనబడు. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి ఈ 3 విషయాలు ట్రాన్సిషన్, ఆపరేషన్, ఓవర్కమ్, పరివర్తనం, మార్పు, 2వది శ్రమ, పీడనం, ఆపరేషన్, 3వది శ్రమను జయించుట, శ్రమలో విజయం, హింసలో విజయం అనేటువంటి 3 విషయాలు ఇక్కడ మనం చూస్తాం. సో ఇక్కడ మొదటి అధ్యాయం నిర్గమకాండము మొదటి అధ్యాయము ఇది ఇశ్రాయేలు చరిత్రకు ఆరంభంగా మనకు కనబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలు వారు ఏ విధంగా రూపాంతరం చెందారో, వారు ఏ విధంగా పరివర్తన చెందారో దానికి నేపథ్యము మొదటి అధ్యాయంలో కనబడుతుంది. సో ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే మొట్టమొదటిగా ఇశ్రాయేలు జాతి పరివర్తన అనేది ఇక్కడ మనకు ట్రాన్సిషన్ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు దేశము ఏ విధంగా పరివర్తన చెందింది, మార్పు చెందింది, ఒక జాతి ఎలా ఏర్పడింది అనే విషయాలు మనం ఆలోచన చేయాలి. సో ఈ ఇశ్రాయేలు యొక్క పరివర్తనను మనం ఆలోచన చేస్తే ఇక్కడ చాలా మార్పు అనేది మనకు కనబడుతుంది. మొదటి అధ్యాయం మొదటి వచనంలో మనం చదివితే ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేరులు ఏవనగా అని మనం చదువు. ఐగుప్తులోనికి యాకోబుతో వచ్చిన ఇశ్రాయేలీయుల పేర్లు అంటే ఇక్కడ యాకోబు ఐగుప్తులోనికి వచ్చినప్పుడు వారు ఎంతమంది వేళ్ల మీద లెక్క పెట్టగలిగినంత మంది వచ్చారు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఏమయ్యారు? వారు ఎంతో విస్తారమైనటువంటి జనముగా వారు మార్పు చెందినట్లుగా మనం చూస్తాం. కనుక వారి యొక్క పరివర్తనలో, వారి మార్పులో మొట్టమొదటిగా మనం చూస్తే కొద్ది మంది నుండి అనేక జనాంగంగా వారు మార్పు చెందినట్లుగా మనం చూస్తాం. ఫ్రమ్ అ ఫ్యూ టు మెనీ, కొద్ది మంది నుండి విస్తారమైనటువంటి జనం, అల్ప జనం నుండి అధిక జనం. కొద్దిగా వారు ఐగుప్తులోనికి వచ్చారు. ఎంతమంది వచ్చారు ఐగుప్తులోనికి? మొత్తం 70 మంది వచ్చారు. ఈ 70 మందికి యోసేపు కుటుంబాన్ని కూడా కలుపుకుంటే 74 మంది. ఐగుప్తులో మొట్టమొదట ఇశ్రాయేలుల సంఖ్య ఎంత అంటే 74. ఇక నిర్గమకాండం మొదటి అధ్యాయానికి వచ్చేసరికి ఇప్పుడు ఎంతమంది అయిపోయారు? వారు దాదాపు 20 లక్షల జనాంగంగా వారు మార్పు చెందారు. దేవుడు ఇశ్రాయేల్ ప్రజలను ఎంత గొప్పగా విస్తరింపజేశాడో, వారిలో వారి సంఖ్యలో ఎంత మార్పు వచ్చిందో మనకు బాగా ఇక్కడ అర్థమైంది. ఒక అల్పజనముగా ఇంకా చెప్పాలంటే అసలు యాకోబు చరిత్ర మనం చూస్తే యాకోబు ఒక్కడుగా బయలుదేరాడు కదా. పద్దనరాములోనికి తన తల్లిదండ్రుల దగ్గర నుండి పద్దనరాముకి వెళ్ళేటప్పుడు ఎంతమంది వెళ్ళారు? ఒక్కడుగా బయలుదేరారు. ఒక్కడు పద్దనరాముకి వచ్చిన తర్వాత ఎంతమంది అయ్యారు? ముగ్గురేనా? ముగ్గురు ప్లస్ పిల్లలు. సో మొత్తము 17 మంది అయ్యారు. సో 17 మంది తర్వాత దాసదాసీలు, తర్వాత ఆస్తిపాస్తులు. ఇలా మళ్ళీ పద్దనరాము నుండి కనానుకు తిరిగి రిటర్న్ అయ్యే టైంకి యాకోబు ఒక జనాంగముగా మార్పు చెందినట్లుగా మనం చూస్తాం. అయితే కనానుకు వచ్చిన తర్వాత కొద్ది సంవత్సరాల కరువు ప్రారంభమైంది. ఆ కరువులో ఇక తన ఆస్తి అంతా పోయింది. వారు బ్రతకడమే కష్టం కాబట్టి దాసదాసులు కూడా వెళ్ళిపోయారు. ఇప్పుడు కేవలం యాకోబు కుటుంబం మాత్రమే ఐగుప్తులో కాలం. ఒకప్పుడు వందల సంఖ్యలో, వేల సంఖ్యలో ఉన్నటువంటి యాకోబు ఇప్పుడు మరలా ఒక్క కుటుంబంగా ఐగుప్తులో కాలు మోపినట్లుగా మనం చూస్తాం. మొత్తానికి యాకోబు జీవితం మనకు చూస్తే ఒక్కడుగా ప్రారంభమైనటువంటి జీవితం ఇప్పుడు కొన్ని లక్షల జనాంగంగా రూపాంతరం చెందినట్లుగా మనం చూస్తాం. అలా ఎంతో రూపాంతరం ఇక్కడ మనకు కనబడుతుంది. సో మనం చూస్తే యాకోబు ఒక్కడు ఇప్పుడు ఏమయ్యాడు? కుటుంబం అయ్యాడు. కుటుంబము ఏమైంది? వంశమైంది. వంశము ఇప్పుడు ఏమైంది? జనాంగమైంది. జనాంగం ఇప్పుడు ఏమైపోయింది? ఒక జాతిగా రూపాంతరం చెంది. ఫ్రమ్ an ఇండివిజువల్ టు అ ఫ్యామిలీ, ఫ్రమ్ ఏ ఫ్యామిలీ టు క్లాన్, ఫ్రమ్ ఏ క్లాన్ టు నేషన్. ఈ పరివర్తన, ఈ పరిణామం, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది యాకోబు జీవితంలో మనకు కనబడుతున్నట్లుగా మనం చూస్తాం. ఒక్కడు విస్తారమైనటువంటి జనముగా మార్పు చెందడం అనేది యాకోబు జీవితంలో మనం నేర్చుకుంటాం. ఇశ్రాయేలు జీవితంలో మనం నేర్చుకుంటాం. సో ఈ మొదటి వచనం తర్వాత 2, 3 ఈ 6, 7 వచనాల్లో మనం చూస్తే యాకోబు ఒక్కడుగా, కుటుంబముగా, వంశముగా
తర్వాత జనాంగముగా, ఆ తర్వాత ఒక జాతిగా మనకు మొదటి 6 వచనాలలో కనబడుతున్నట్లుగా మనం పిల్లలు. కాబట్టి ఇక్కడ యాకోబులో జరిగినటువంటి ఈ పరిణితి, ఈ పరివర్తన అనేది మనం అంటే యాకోబు జీవితం మనకి ఏం నేర్పిస్తుందంటే, ఒక్కడు ఎంత విస్తరించగలడు అనేది మనకు అర్థమవుతుంది. ఒక అల్పమైన జీవితం ఎంత విస్తారమైన మార్పు చెందగలదో అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి జీవితం అనేది అది మార్పు చెందవలసినటువంటి, లేదా మారుతూ ఉంటుంది, మార్పు చెందవలసిందే. జీవితం ఎప్పుడు కూడా స్థితిస్థాపకంగా ఉండదు, అది గతిశీలకమైన. అంటే జీవితం ఎప్పుడు ఒకే విధంగా ఉండదు, అదేమవుతూ ఉండాలి, అది మార్పు చెందుతూ ఉండాలి. లైఫ్ ఈజ్ ఏ డైనమిక్, ఇట్స్ నాట్ ఏ స్టాటిక్. జీవితం అనేది ఒక్కటిగా ఎప్పుడు ఒకటే విధంగా ఉంటుందంటే మనలో మార్పు అనేది, ట్రాన్సిషన్ అనేది జరగడం లేదు అనే సంగతిని మనం గమనించాలి. సో యాకోబు జీవితంలో జరిగినటువంటి ఈ మార్పు, ఇశ్రాయేలు జీవితంలో జరిగినటువంటి ఈ పరిణితి, ఈ మార్పు అనేది మనల్ని ఆలోచింపజేసేదిగా ఉండాలి. ఈ ట్రాన్సిషన్ అనేది మనం చూస్తే కొన్నిసార్లు అది మనకు అనుకూలంగా ఉండవచ్చు, కొన్నిసార్లు ప్రతికూలంగా ఉండవచ్చు, అనుకూలంగా ఉండవచ్చు, అననుకూలంగా ఉండవచ్చు. కానీ మార్పు అనేది తథ్యం, మార్పు అనేది ఖచ్చితం, అది జరుగుతూ. ఈ అధ్యాయంలో మనం చదువుకుంటూ పోతే ఇశ్రాయేలు కుటుంబం మార్పు చెందింది, యాకోబు వంశం మార్పు చెందింది. ఆ తర్వాత మనం చూస్తే 6వ వచనంలో మనం చూస్తే యోసేపును, అతని అన్నదమ్ములందరూ, ఆ తరము వారందరూ చనిపోయారు. దర్ ఇస్ ఎ ట్రాన్సిషన్ ఇన్ జనరేషన్. ఆ తరములో మార్పు జరిగింది కదా. పాత తరం అంతా పోయింది, ఇప్పుడు కొత్త తరం వచ్చి యోసేపు చనిపోయాడు, అతనితో పాటు మిగిలిన అన్నదమ్ములందరూ చనిపోయారు. ఆ తరం అంతా వెళ్ళిపోయింది, మొదటి తరం. ఇప్పుడు నెక్స్ట్ తరం వచ్చింది. ఇక్కడ తరము మారి ఒక కొత్త తరం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. అదే వచనంలో యోసేపు చనిపోవడం అంటే అర్థం ఏంటి? ఇశ్రాయేల్ ప్రజలకు ఒక గాడ్ ఫాదర్ లేకుండా పోయినారు కదా. యోసేపు ఉన్నంతసేపు ఇశ్రాయేల్ ప్రజలు చాలా సౌలభ్యంగా, సౌకర్యవంతంగా పెరిగారు ఐగుప్తు దేశం. ఎప్పుడైతే యోసేపు వెళ్ళిపోయాడో, చనిపోయాడో, వారికి కష్టకాలం ప్రారంభమైనట్లుగా మనం చూస్తాం. సో యోసేపు నుండి యోసేపు లేని దినాలకు వారు వచ్చినట్లుగా మనం చూస్తాం. తర్వాత 8వ వచనంలో మనం చూస్తే ట్రాన్సిషన్ ఇన్ పవర్ అనేది మనకు కనబడు. 8వ వచనం, పాలనలో, అధికారంలో మార్పు వచ్చింది. అప్పుడు యోసేపును ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలనారంభించను అని మనం చూస్తాం. ఆ ఐగుప్తు దేశాన్ని యోసేపును ఎరుగని ఒక క్రొత్త రాజు పరిపాలించినట్లుగా మనం, అంతకుముందు ఉన్నటువంటి వంశం కాకుండా ఇంకా క్రొత్త వంశం ఇప్పుడు ఫరోగా నియమించబడినట్లుగా మనం చూస్తాం. సో వారు యోసేపును గుర్తుపెట్టుకోవాల్సిన వాడు యోసేపును మర్చిపోయాడు. చరిత్రను మర్చిపోయిన రాజు, చరిత్రను మర్చిపోయిన పరిపాలన, చరిత్రను మర్చిపోయినటువంటి తరం ఏర్పడినట్లుగా మనం చూస్తాం. ఇక తర్వాత మనము 10వ వచనం నుండి లేదా 11 నుండి 14వ వచనం వరకు మనం చూస్తే ఫ్రమ్ ఫ్రీడమ్ టు ఫోర్స్డ్ లేబర్, వారు స్వేచ్ఛ నుండి వారు దాసత్వంలోనికి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. దాసత్వంలో ఇప్పుడు మాకు, ఒకప్పుడు స్వేచ్ఛగా ఐగుప్తు దేశంలో మంచి సారవంతమైనటువంటి ప్రాంతంలో, గెర్షోను ప్రాంతంలో, ఈ నైలు డెల్టా ప్రాంతంలో నివసించినటువంటి ప్రజలు, స్వేచ్ఛగా నివసించినటువంటి ప్రజలు ఇప్పుడు వారు బానిసలుగా, దాసులుగా మారి, ఒకప్పుడు తమ సొంత వృత్తి చేసుకునేవారు కదా, పశువుల కాపర్లుగా వారు జీవించారు, గొర్రెల కాపర్లుగా వారు జీవించారు. కానీ ఇప్పుడు తమ వృత్తి కూడా మారిపోయింది. ఇప్పుడు ఏమైపోయారండి? ఇప్పుడు ఇటుకలు చేసేవారిగా మారిపోయారు. అంటే వారి సొంత ఆస్తులు ఇప్పుడు లేవు. సో వారి ప్రొఫెషన్ లో ట్రాన్సిషన్ అనేది మనకు కనబడుతుంది. చాలా మార్పులు ఈ అధ్యాయంలో కనబడుతూ ఉన్నట్లుగా మనం, ఎన్నో మార్పులు జీవితంలో, ఎన్నో మార్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. ఇశ్రాయేలు చరిత్రలో కూడా చాలా మార్పులు. పరివర్తన లేని జీవితం అది నిస్సారమైనటువంటిది, మార్పు లేనటువంటి జీవితం అది నిస్సారమైనటువంటిది అని మనం ఈ ఇశ్రాయేలు జాతి చరిత్రలో మనం ఆలోచన చేస్తాం. వారు పొందినన్ని మార్పులు ఎవరు వారి పవర్లో, వారి లొకేషన్లో, తర్వాత వారి ప్రొఫెషన్స్లో చాలా మార్పులు వారు పొందుతారు. ఈ భూమి మీద ఇశ్రాయేలుల వల్లే ట్రాన్సిషన్ ఎదుర్కొన్న వారు ఎవరు? అయితే వారి జీవితం ఎప్పుడు కూడా ఈ ట్రాన్సిషన్ లో వారు ఎప్పుడు కూడా ఇంకా ఒక మెట్టు పైకి ఎక్కడానికే ఉపయోగించు. సో జీవితంలో మార్పు అనేది, పరిణితి అనేది ఖచ్చితంగా ఉండాలి అని మనం చూస్తాం. మార్పు చెందకపోతే అది జీవితమే కాదు. సో జీవితంలో మార్పు లేకపోతే పరిణితి, పరిణామం, ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఖచ్చితంగా కనబడాలి. అది లేకపోతే మన జీవితం ఎప్పుడు కూడా
ఒకటే విధంగా ఉందంటే దానివల్ల లాభం. ప్రభు కూడా అన్నాడు కదా మత్తయి సువార్త 18వ అధ్యాయంలో 3వ వచనంలో, మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే గాని పరలోక రాజ్యంలో ప్రవేశింపరని మీతో నిశ్చయముగా చెప్పొచ్చున్నాను. మత్తయి సువార్త 18:3. మీరు మార్పు చెంది బిడ్డల వంటి వారైతే తప్ప పరలోక రాజ్యంలో మీరు చేయలేరు. జీవితంలో మార్పు అనేది ఖచ్చితంగా ఉండాలి. మార్పు, చేంజ్, ట్రాన్స్ఫర్మేషన్, ట్రాన్సిషన్, ఈ మార్పు, పరిణితి, రూపాంతరం అనేది లేకపోతే జీవితం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా. కాబట్టి మార్పు అనేది చాలా అవసరం. అలా మారుతూ ఉండకపోతే మనము దేవునికి పనికొచ్చే వారంగా ఉండాలి, దేవునికి ఉపయోగకరమైనటువంటి వారంగా ఉండాలి. అలాంటి మార్పు చెందినటువంటి జీవితాలు ప్రభు మన నుండి ఆశిస్తాం. ఇప్పుడు ఎలా ఉన్నా లేదా గతం ఎలా ఉన్నా ఆ గతం నుండి, వర్తమానం నుండి మార్పు చెందేటువంటి జీవితం మనకు. అదే పేతురుతో ప్రభు అంటాడు లూకా సువార్త 22వ అధ్యాయం 32వ వచనంలో అంటాడు, నీ నమ్మిక తప్పిపోకుండాట్లు నేను నీ కొరకు వేడుకుంటుని, నీ మనస్సు తిరిగిన తర్వాత అంటే నీవు మార్పు చెందిన తర్వాత. దేవుడు పేతురు జీవితాన్ని ఇక్కడ మన కళ్ళ ఎదుట పెట్టు. ఆయనను ఎరుగను అని చెప్పే స్థితి నుంచి, ప్రభు ఎవరో నాకు తెలియదు అనే స్థితి నుండి ఇప్పుడు మార్పు చెందే స్థితిలోనికి, రూపాంతరం చెందే స్థితిలోనికి, ఆయన ఎవడో తెలియదని ఒట్టు పెట్టుకున్నవాడు, ఆయన నెరుగనని శపించుకున్నటువంటి వాడు జీవితం ఇప్పుడు మారిపోయి ప్రభు కొరకు ప్రకటించడం మొదలుపెట్టాడు. ప్రభు ఎవరో తెలియదు అని చెప్పిన వాడు ఇప్పుడు ప్రభు ఎవరో వివరిస్తున్నాడు. ఇప్పుడు వచ్చిన మార్పు ఒకటే, ఆయన మనస్సు మారి. అప్పుడు ప్రభు ఎవరు అంటే తెలీదు అన్నాడు, ఇప్పుడు ప్రభు ఎవరు అంటే ప్రసంగాలు చేసి వివరిస్తాడు. మార్పు చెందినటువంటి జీవితం. అందుకే ప్రభు అన్నాడు, నీ మనస్సు తిరిగిన తరు. ఒకప్పుడు ప్రభు పేరు ఒప్పుకోవడానికి ఇష్టపడినవాడు ఇప్పుడు ప్రభు పేరును సమాజ మందిరాల్లో ప్రకటిస్తాం. తద్వారా అనేకులు, వేల కొలది ప్రజలు దేవుని వైపు తిరిగారు. మార్పు చెందినటువంటి జీవితం, రూపాంతరం చెందినటువంటి జీవితం అనేకుల జీవితాలను రూపాంతరం చెందించగలదు. A transformed life can transform many lives. మనము మార్పు చెందకపోతే, మనం పరిణితి చెందకపోతే మనం ఎవరిని తాకలేము, ఎవరిని మార్చలేము, ఎవరిని ఏమి చేయలేము. చాలాసార్లు మనము మన చుట్టూ ఉన్నవారు, మన ఇంట్లో ఉన్నవారు లేదా మన బంధువులు, వారిని మనం మార్చడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం, కానీ వారు మారరు. ఎందుకు మారరు? ముందు మనం మారలే కాబట్టి. మన మాట తీరు మారలే, మన బూతులు మారలే, మనం సినిమాలు చూసేది మారలేదు, మనం సీరియల్ చూసేది మారలేదు, మనం కోపగించేది మారలేదు, మనం తిట్లాడేది, కొట్లాడేది మారలేదు. సో మనలో మార్పు లేదు కాబట్టి మన చుట్టూ ఉన్నవారు, పేతురులో ఆ మార్పు వచ్చింది కాబట్టి అంతకుముందు ఆయనను చూసినవారు ఇప్పుడు ఆయనను చూస్తున్నారు. ఆ మార్పు ఏంటో వారికి అర్థమైంది. ఇప్పుడు మేమేం చేయాలని వారే ముందుకు వచ్చి పేతురు దగ్గర మారిపోతారు. ఒకప్పుడు ప్రభువు పేరు ఒప్పుకోవడానికి ఇష్టపడని వ్యక్తి, అందరి ముందు ఆయన శిష్యుడనని చెప్పుకోవడానికి సిగ్గుపడిన వాడు, ఇప్పుడు ఆయన కొరకు సిలువ వేయబడానికి కూడా వెనుక తీయడం. పేతురులో ఒక గొప్ప మార్పు అనేది మనం చూస్తాం. ఇక పౌలు సంగతి మనం ఆలోచించక్కర్లేదు. పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన మార్పు చెందిన విధానం మనం చూస్తాం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ 9వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు మనం చదివితే అక్కడ పౌలు సౌలుగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో మనం చూస్తాం. ఇశ్రాయేలు ప్రజల మధ్యలో ఉంటూ విశ్వాసులను చంపడమే, వారిని బెదిరించడమే తన ప్రాణాధారమైనట్టు, వారిని, స్త్రీలని, పురుషులని, పిల్లలని చూడకుండా వారిని బంధించి కొట్టి చంపినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమైపోయాడని, ఇప్పుడు సౌలు పౌలుగా మార్చబడ్డాడు. సౌలులో వచ్చినటువంటి మార్పు ఇక్కడ మనకు, సౌలు ఇప్పుడు పౌలుగా మార్చబడ్డాడు. ఆయన జీవితం పూర్తిగా మార్చబడి, తిమోతికి రాస్తూ కూడా అదే అంటాడు కదా. తిమోతి 1వ పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో ఆయన మాట్లాడుతూ, పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడనైన నేను అంటాడు. పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను నేను, అలాంటి నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాడిగా ఆయన నన్ను ఎంచాడు. కారణం నాలో దెర్ ఇస్ ఎ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ పాల్. సౌలుగా ఉన్నవాడు పౌలుగా మారాడు. సౌలు అంటే అర్థం ఏంటని, సౌలు అంటే అర్థం ఏంటి? గొప్పవాడు అని. పౌలు అంటే అర్థం ఏంటి? చిన్నవాడు అని. ఆ పేరు ఆయన యాటిట్యూడ్లో వచ్చిన మార్పు మనకు. అంతకుముందు ఏమనుకునేవాడు? నేను ఇశ్రాయేల్లో చాలా గొప్పవాడిని, నేను బెన్యామీను గోత్రికుని, గమలీయేలు పాదాల దగ్గర నేను ధర్మశాస్త్రాన్ని అవపోసన పట్టినటువంటి వాడిని, ధర్మశాస్త్రం అంతా ఒక్క సిట్టింగ్ లో చెప్పగలిగినటువంటి, ఆస్తిపాస్తులు ఉన్న ధనవంతుని, అందగాన్ని, నా వంటి వాడు ఎవరు అని సౌలు అని పేరు. ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత తన విషయం అంతా అర్థమైపోయింది. ఈ ఆస్తులు, ఈ డబ్బు,
ఇవన్నీ గొప్ప కాదు. ఈ ధర్మశాస్త్రము గొప్ప కాదు. గమలీయేలు గొప్ప కాదు. బెన్యామీను గోత్రము గొప్ప కాదు. ఐఎమ్ నథింగ్ అనే ఒక ఆలోచన, ఒక వైఖరి పౌలులో ఏర్పడింది. అందుకే తన పేరును సౌలు నుండి ఏం మార్చుకున్నాడు? పౌలుగా. ఆలోచనలో మార్పు, ఆలోచన సరళి, ఆలోచన విధానములో పరిణితి, పరిణామం, పరిపక్వత, పరివర్తన అనేది మనలో ఉన్న డాంబికం, అతిశయము, గొప్పవారం అనుకునే ఆ గర్వము, ఇవన్నీ తగ్గిపోవాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క గర్వం ఉంటుంది కదా. కొంతమందికి చదువుని బట్టి గర్వం ఉంటుంది, కొంతమందికి అందాన్ని బట్టి గర్వం ఉంటుంది, కొంతమందికి బలాన్ని బట్టి గర్వం ఉంటుంది, కొంతమందికి ధనాన్ని బట్టి, ఆస్తిపాస్తులను బట్టి గర్వం. ఇవన్నీ ఎన్ని ఉన్నాయి, ఇవి మన మాటల్లో కానీ, మన చేతల్లో, మన క్రియల్లో అవి కనపడవు. మనము పౌలు లాగా మనకి ఎన్ని ఉన్నా మనం పౌలులమే, చిన్నవారం. ప్రభు ఎదుట మనం ఎన్నిక లేని వారు. ఆ మార్పు అనేది పౌలు జీవితంలో మనకు కనబడి, కనుక అలాంటి మార్పు చెందని జీవితం అది నిజమైన క్రైస్తవ జీవితం కాదు, నిజమైన విశ్వాస జీవితం కాదు. నిజమైన శిష్యుడు, మార్పు చెందిన బిడ్డ వంటి వాడు తన శిష్యులల్లా పిలుచుకొని ఏమన్నాడు? మీరు మార్పు నొందిన బిడ్డల వంటి వారైతే తప్ప మీరు పరలోక రాజ్యంలో చేరరు. కనుక ఆ మార్పు మొదట మన మాటలో కనబడను. ఆ అనుకువ, ఆ విధేయత, ఆ తగ్గింపు. చాలాసార్లు మన మనసులో తగ్గింపు ఉంటుందేమో కానీ మాటలో, తీరులో మాత్రం తగ్గింపు. కానీ ఆ తగ్గింపు అనేది మనం చూడాలి. ప్రభు అన్నాడు కదా లూకాసు వార్త 18వ అధ్యాయంలో, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. కనుక దేవుని ఎదుట అలాంటి పరిణితి చెందినటువంటి, పరిపక్వమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. దెర్ ఈస్ అ ట్రాన్సిషన్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇశ్రాయేలు చరిత్రలో ఒక గొప్ప మార్పు అనేది, పరిపక్వత లేదా పరివర్తన అనేది ఇక్కడ కనబడుతూ ఉన్నట్లుగా మనం ఇక తర్వాత మనం 11వ వచనం నుండి మొదలు పెడితే 22వ వచనం వరకు మనం చదివితే, ఇశ్రాయేలు జాతిలో లేదా వారి చరిత్రలో వారు ఎదుర్కొన్న శ్రమ, పీడనం అనేది మనకు శ్రమ అనే దానికంటే పీడనం, వారు పీడిత ప్రజలుగా ఇప్పుడు మిగిలిపోయి, వారి విస్తరణ, వారి వర్ధిలుట లేదా వారి ఆశీర్వాదాలు, వారి యొక్క మార్పు చుట్టూ ఉన్న ప్రజలు జీర్ణించుకోలేకపోయారు, దాన్ని సహించుకోలేకపోయారు. ఐగుప్తీయులు వారు దాన్ని ఓర్చుకోలేరు. అందుకే ఇప్పుడు ఏం చేయడం మొదలు పెట్టారు? వారిని శ్రమ పెట్టడం మొదలు పెట్టారు. ట్రాన్సిషన్ మెనీ టైమ్స్ లీడ్స్ టు ఆపరేషన్. మనలో మార్పు అనేది చాలాసార్లు అది పీడనానికి దారితీస్తుంది. ఈ మొదటి అధ్యాయంలో మనం చూస్తే 11వ వచనం నుండి మనం చదివితే, వారు భారాన్ని మోస్తూ వచ్చారు. వారి భారం పెరిగిపోయింది, వారి శ్రమ పెరిగిపోయింది, వారి దాసత్వం పెరిగిపోయింది. వారు ఎంతో హింసకు లోనవుతున్నట్లుగా, పీడనానికి లోనవుతున్నట్లుగా మనం చూస్తాం. పీడింపబడుతున్నటువంటి ప్రజలుగా ఇప్పుడు వారు కనబడుతున్నారు. ఇశ్రాయేల్ ప్రజలు వారు ఏ విధంగా పీడింపబడుతున్నారో ఇక్కడ మనం చూస్తే 11వ వచనంలో మనం చదువుతాము. అక్కడ భారము, వారి మీద ఏమైందండి? భారము పెట్టబడినట్లుగా మనం చూస్తాం. వారి మీద పెట్టిన భారములలో అనే మాట మనం చూస్తాం. 11వ వచనం, వారి మీద భారము పెట్టబడి. అదే 11వ వచనంలో శ్రమ, వారు ఏ విధంగా హింసింపబడుతున్నారో, ఎలా పీడింపబడుతున్నారో మనం చూస్తాం. వారు శ్రమ పెట్టబడుతున్నారు. అదే 11వ వచనంలో వెట్టి పనులు చేయాల్సి వచ్చింది. ఇశ్రాయేల్ ప్రజలు వెట్టి పనులు చేయవలసి, ఎంత కఠినమైనటువంటి హింసను వారు ఎదుర్కొంటున్నారో మనం. ఆ తర్వాత 12వ వచనంలో మనం చూస్తే, 12వ వచనంలో చుట్టూ ఉన్న ప్రజలు వారి పట్ల అసహ్యపడుతూ ఉన్నట్లుగా మనం, అంటే వీరు ఎవరికి ఇష్టపూర్వకమైన వారుగా లేరు. ఇశ్రాయేల్ ప్రజలు కనపడగానే ఐగుప్తుడు ఏంటంటాడు? రక్తు అంటాడు. ఎవడు రైడును? వాళ్ళేమో చాలా నల్లగా ఉంటారు ఐగుప్తీయులు. కానీ ఇశ్రాయేల్ ప్రజలు ఎలా ఉంటారు? వారు చాలా తెల్లగా ఉంటారు, చాలా రూపవంతులు ఇశ్రాయేల్ ప్రజలు. కానీ వాళ్ళే వీళ్ళని చూసి, అంటే ఇశ్రాయేల్ ప్రజలు ఎదుటివారికి అసహ్య కారణంగా చూడు, వాడి మొహం కూడా చూడబోదు. అలాంటి పరిస్థితిలోనికి, ఒక డిస్క్రిమినేషన్ లోనికి ఇశ్రాయేల్ ప్రజలు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. తర్వాత 13వ వచనంలో మనం చూస్తాము, కఠినమైన సేవ. వారు ఎంతగా అంటే ఇంకా ఐగుప్తీయులకు కఠిన సేవ చేయాల్సి వచ్చింది. కఠినమైనటువంటి దాసత్వం చాలా. 14వ వచనంలో కూడా మనం చదువుతాం, వారు ప్రతి పనియు కఠినముగా. 14వ వచనం లాస్ట్ లైన్ లో కూడా ప్రతి పనిలోనూ కఠిన సేవ చేయి. వారు చాలా కష్టమైనటువంటి పని చేయాల్సి వచ్చింది. ఇప్పుడులాగా 8 hours డ్యూటీ కాదు వాళ్ళకి. మనం 8 hours డ్యూటీ చేసి వచ్చి అబ్బో ఎంత ఎంత అలసిపోతున్నాము కదా, అబ్బా అంటారు. కానీ వారు ఇంకా 24 hours డ్యూటీ. వారు కఠినమైనటువంటి సేవ. వారికి డ్యూటీ టైమింగ్స్ అనేవి ఉండవు. ఎప్పుడు పడితే అప్పుడు, ఎప్పుడు అవసరమైతే అప్పుడు పని. అలాంటి కఠినమైనటువంటి సేవ
చేసేవారు. 14 వచనం చివరి భాగంలో మనం చూస్తాం, వారి ప్రాణాలు విసిగిపోయాయి. ఇక ఎంత హింస అంటే ఇంకా వారి ప్రాణాలు విసిగిపోయేంతగా వారు శ్రమ పెట్టబడినట్లుగా, హింసింపబడినట్లుగా, దే వర్ అప్రెస్డ్ సో మచ్. వారు ఎంతో ఎంతో శ్రమ పెట్టబడ్డారు, హింసింపబడ్డారు. 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాము, నిట్టూర్పులు విడుస్తూ. ఇంకేం చేయలేక ఆ శ్రమలో వారు నిట్టూర్పులు విడుస్తూ, అంత శ్రమ వారు అనుభవిస్తూ ఉన్నట్లుగా, అంత హింసలోనికి వారు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. ఇంతటి శ్రమ పెట్టబడిన ఆ శ్రమలో కూడా వారు ఏమైపోయారండి? వారు ప్రబలిరి, వారు విస్తరించిరి. 12వ వచనంలో మనం చదువుతాం కదా, ఆయనను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలి. అది ఇశ్రాయేలు ప్రజల యొక్క, వారు ఎంత శ్రమకు లోనైనా, ఎంత హింసకు లోనైనా, ఎంత కష్టానికి లోనైనా, ఎంత దాసత్వానికి లోనైనా వారు శ్రమ పడిన కొలది విస్తరించారు, వారు శ్రమ పడిన కొలది ప్రబలారు. అది ఇశ్రాయేలు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం. ద ఇజ్రాయెల్ is the most oppressed nation on this globe, yet they excelled like never nation. ఈ భూమి మీద ఇశ్రాయేలు ప్రజలంతా శ్రమను అనుభవించిన వారు ఎవరు ఉండరు, ఏ జాతి ఉండదు. అంత దీర్ఘకాలం చరిత్రలో శ్రమను అనుభవించిన, అప్పుడే కాదు, ఫరో టైంలోనే కాదు, ఆ తర్వాత మనం చరిత్ర కూడా మనం చదివితే బబులోనీయుల క్రింద, గ్రీకుల క్రింద, రోమన్ల క్రింద, ఆ తర్వాత అరబుల కింద, మొత్తం ఇప్పుడు చెదరి ఇశ్రాయేలు ప్రజలు నాజీయుల కింద వారు ఎంత శ్రమను అనుభవించారో మనం చరిత్ర చదివితే. ఇశ్రాయేలు జాతి ఎదుర్కొన్న హింస అంతా ఈ భూమి మీద మరే జాతి హింసను అయినా వారు ఏమయ్యారండి? వారు ప్రబలారు. అయినా వారు ఏమయ్యారు? విస్తరించారు. అందుకే వర్చ్యూ గ్రోస్ అండర్ అప్రెషన్, వర్చ్యూ గ్రోస్ అండర్ ప్రెషర్. ఇది లాటిన్ లో యాక్చువల్ గా ఈ సామెత రావడానికి కారణం ఏంటంటే, పామ్ ట్రీ అంటే పాములు కాదు. పామ్ అంటే ఏమి? ఈ కొబ్బరి జాతి చెట్లు, కొబ్బరి, తాటి, తర్వాత ఖర్జూర, ఈత, తర్వాత పామాయిల్ వస్తాయి కదా, ఆ పామ్. ఈ చెట్లన్నీ అవి ఎక్కువగా ఎంత ఒత్తిడికి లోనైతే అంత బాగా పెరుగుతాయి. యాక్చువల్ గా మనము ఒక సూక్తి చెప్పుకున్నాం కదా లాటిన్ లో, క్రెసిటో సూప్ పాండరే విర్చ్యూస్. దానికి మూలం ఏంటంటే ఈ పామ్ చెట్లు. దానికంటే ముందు ఒకటి ఏమంటే పామాస్ సూప్ పాండరో విర్చ్యూస్ అని, క్రెసిటో అని. అంటే పామ్ చెట్లు ఎంత ఒత్తిడికి లోనైతే అంత బాగా అవి ఎంత తుఫాన్లకు, ఎంత గాలికి లోనైతే అవి ఎంత బాగా పెరుగుతాయి. తుఫాను ఎదుర్కొన్న ప్రతిసారి వీటి వేర్లు చాలా దూరంగా వెళ్తాయి, తద్వారా ఆ చెట్టు ఇంకా బలంగా పాదుకుపోతుంది. అందుకే దాని నుండి సూక్తి వచ్చింది అన్నమాట, ఈ సామెత వచ్చింది, వర్చ్యూస్ గ్రోస్ అండర్ అప్రెషన్. సుగుణాలు అనేవి, గొప్పదనము అనేది శ్రమలోనే అది బయటికి వస్తుంది, శ్రమలోనే పెరుగుతుంది, శ్రమలోనే మనం వర్ధిల్లుతాం. పామ్ ట్రీస్ గెట్ స్ట్రాంగర్ విత్ ఎవ్రీ స్టార్మ్. ప్రతి తుఫానుకు అది కొంత బలాన్ని తెచ్చు. అలాగే ఇశ్రాయేలు ప్రజలు ప్రతి శ్రమ వలన వారు బలపరచు, ప్రతి శ్రమ వలన వారు ప్రబలపరచు, ప్రతి శ్రమ వలన వారు విస్తరించారు. కొన్నిసార్లు శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు మనం చాలాసార్లు ఏమవుతాం? కురింగిపోతాం. ఈ చెట్లన్నీ ఏదైనా దాని మీద బలం పన్నాయి అనుకోండి, ఏమైపోతుంది? చెట్లన్నీ వాడికి చచ్చిపోతాయి. అదే గడ్డి మీద ఏదైనా రాయి గాని ఏదైనా బరువు పడింది అనుకోండి, ఆ గడ్డి ఇంకా బాగా పెరుగుతుంది. మీరు రాళ్ళ కింద గడ్డి బాగా పెరిగింటది అంటే బరువు పడినప్పుడు గడ్డి జాతి మొక్కలు బాగా పెరుగుతాయి. అలాగే ఇశ్రాయేలు ప్రజలు బరువుల వలన వారు ఇంకా బలం పొంది. అది మనకొక పాఠం. శ్రమలు, కష్టాలు, భారము మనం మోస్తున్నప్పుడు చాలాసార్లు కురింగిపోతాం, మనం చతికిల పడతాం. అది మానవ సహజం. అయితే ఇశ్రాయేలు నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం, శ్రమ పెట్టబడిన కొలది, హింసింపబడిన కొలది, బాధను అనుభవించిన కొలది, భారములను మోసిన కొలది వారు విస్తరించి ప్రబలినట్లు, ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి హింస, ప్రతి అనారోగ్యము మనకు అది ఇంకా విస్తరించడానికి, ప్రబలడానికి, మనం ఇంకా పెరగడానికి, గురవ్వడానికి కారణం. ఇశ్రాయేలు ప్రజలలో జరిగినటువంటి ఈ మార్పు, ఈ పరివర్తనకు కారణం ఇంకా చెప్పాలంటే వారు ఎదుర్కొన్న హింసే అని మనం చెప్పాం. ద మోర్ దేవర్ అఫ్లిక్టెడ్, ద మోర్ దేవర్ అప్రెస్డ్, ద మోర్ దేవర్ ఎక్స్పాండెడ్, ద మోర్ దేవర్ గ్రోన్. వారు శ్రమ పెట్టబడిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ప్రతి శ్రమ మనం ఇంకా కొంచెం ఎక్కువ పెరగడానికి, ఇంకా కొంచెం ఎక్కువ విస్తరించడానికి, ఇంకా కొంచెం ఎక్కువ ప్రబలడానికి కారణం ఈ శ్రమలలో విస్తరించినటువంటి ఇశ్రాయేలు ప్రజలు మనకు. అందుకే పేతురు రాస్తూ మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో రాస్తాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా
అంట. బంగారు భూమిలో పడి దాని కాంతిని కోల్పోయి అది మట్టిలో కలిసిపోతూ ఉండగా, దాని విలువను కోల్పోతూ ఉండగా, అలాంటి టైంలో బంగారాన్ని తెచ్చి ఏం చేస్తారు? ఎక్కడ పడేస్తారండి? అగ్నిలో, కొలిమిలో. ఆ కొలిమి బంగారాన్ని ఏం చేస్తుందండి? మిలమిల మెరిసిపోయేలా చేస్తుంది. బంగారము కొలిమిలో వేగబడకపోతే దానికి మెరుపు, బంగారం అగ్నిలో కాల్చబడకపోతే దానికి విలువ లేదు. అది కూడా మట్టిలో మిగతా రాళ్ళలాగా ఒక రాయిగా ఉండిపోవాలి. ఇప్పుడు మనకు ఈ తుగ్గలి తర్వాత జొన్నగిరి దగ్గర చాలా బంగారు గనులు ఉన్నాయండి. పోయి తోకొచ్చుకున్నారు, ఏం లాభం లేదా. అది ఎప్పుడైతే కొలిమిలో కొన్ని 100 డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఎప్పుడైతే అది వేడికి కాల్చబడుతుందో అప్పుడే ఆ బంగారంతా ఒక మెరుపులోనికి వస్తుంది. ఇప్పుడు జొన్నగిరి చుట్టూ ఉండే ప్రజలు వాళ్ళ కాళ్ళ కింద బంగారం ఉంది కానీ దానివల్ల వాళ్ళకి లాభం లేదు. కారణం దానికి మెరుపు. ఆ మెరుపు ఎప్పుడు వస్తుంది? అది కొలిమిలో వేయబడి, అగ్నిలో వేయబడినప్పుడు. ఈరోజు మనం కూడా కొలిమిలో కాల్చబడిన ప్రతి సందర్భం మనల్ని మరింత మెరుగుపరచడానికి అన్న సంగతి మనం లేకపోతే మనం కూడా ఏ పనికిరాని ఒక క్వార్జు రాయిలాగా, బంగారు రాయిలాగా మిగిలిపోవాల్సి. అందుకే అక్కడ పేతురు అంటాడు, నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. అలాగే దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం, బంగారు కంటే విలువైనటువంటి మీ విశ్వాసం, బంగారు కంటే అమూల్యమైనటువంటి మీ విశ్వాసం, అది ఎలా మెరుస్తుంది, ఎలా విలువ సంతరించుకుంటుంది అంటే శోధనకు నిలిచి, ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పు, మహిమ, ఘనత కలుగుటకు కారణం. కనుక ప్రతి శోధన, ప్రతి శ్రమ, ప్రతి హింస అది మనకు మెప్పు కోసం, ఘనత కోసం, మార్పు కోసం, మహిమ కోసం అని మనం ఈ హింసను, ఈ బాధలు కలిగినప్పుడు కొన్నిసార్లు దుఃఖం కలుగుతుంది, కానీ ఆ దుఃఖము అది మనకు మేలు కొరకే. 6వ వచనం అంటాడు, ఇప్పుడు మీరు అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతము కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుచు. శోధన, దుఃఖము, బాధ ఇవన్నీ కలుగుచున్నాయి. ఇవి అవసరం. వీటి ద్వారా మీలో ఒక గొప్ప మార్పు, పరివర్తన రాబోతుంది. ఈ రోజు నువ్వు పడుతున్న దుఃఖం నీకు సంతోషాన్ని కలిగిస్తుంది, మహిమను తీసుకొని వస్తుంది, ఘనతను తీసుకొని వస్తుంది. రాబోయే ఘనత ముందు ఇప్పటి దుఃఖము ఎనతగినది. మనం పొందబోయే మహిమ ముందు ఇప్పటి శ్రమలు ఎనతగినవి కావు. కొరింథీ పత్రికలో అంటాడు, దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసును, రక్షణార్థమైన మారు మనసును కలిగించు. కాబట్టి కొన్నిసార్లు దేవుని చిత్తానుసారంగా మనము దుఃఖము అనుభవించవలసి ఉంటుంది, బాధ అనుభవించవలసి, భారము మోయవలసి వస్తుంది, హింసను సహించవలసి వస్తుంది. అది మనకు రక్షణార్థమైన మారు మనసుకు దారితీస్తుంది, అది ఘనతకు దారితీస్తుంది, అది మెప్పుకు దారితీస్తుంది, అది మహిమకు దారి. ఇప్పుడు నీవు భారాన్ని సహించలేకపోతే, ఇప్పుడు నీవు దుఃఖాన్ని సహించలేకపోతే, ఇప్పుడు నీవు హింసను, శ్రమను తట్టుకోలేకపోతే భవిష్యత్తులో నీవు మహిమకు, మెప్పుకు అర్హురాలవు కాదు. ఇశ్రాయేలు ప్రజలు ఇప్పుడు ఇంత ఖ్యాతిని ప్రపంచమంతా ఆర్జిస్తున్నారంటే కారణం వారు ఎదుర్కొన్న శ్రమ, వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, వారు పొందిన బాధ, వారు అనుభవించిన దుఃఖం. ప్రపంచ పటంలో ఇశ్రాయేల్ పటాన్ని మనం చూస్తే ఇంత చుక్కంతా మన భారతదేశం ఇంత కనపడితే ఇశ్రాయేల్ ఎంత కనపడుతుంది? ఇంత కనపడుతుంది. ఇంత దేశము మొత్తం ప్రపంచాన్ని ప్రభావితం చేస్తుంది, ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఇశ్రాయేల్ ప్రజల మీద లేదా ఇశ్రాయేల్ దేశం మీద గట్టిగా ఆంక్షలు విధించే దేశం ఏది? ఎందుకంటే వాళ్ళను ముట్టుకుంటే తర్వాత వీళ్ళు ఉండరు. అంత శక్తివంతంగా మార్పు చెందిందంటే కారణం ఏంటి? వారు ఎదుర్కొన్న ఆ పవర్ అనేది ఎక్కడి నుండి వచ్చింది? వారు ఎదుర్కొన్న శ్రమలు, హింస, బాధ, వాటన్నిటి నుండి వారు పాఠాలు నేర్చుకున్నారు, వాటన్నిటి నుండి వారు శక్తి పుంజుకున్నారు. వారు హింసింపబడిన కొలది వారు ప్రబలారు, విస్తరించారు. కనుక ప్రియులరా, ప్రతి హింస, ప్రతి శ్రమ మనం వర్ధిల్లడానికే అన్న సంగతి మనం ఇశ్రాయేల్ ప్రజలను ఐగుప్తీయులు ఎన్ని రకాలుగా హింసించారో ఇక్కడ మనం చూస్తాం. మొదటిగా మనం చూస్తే 11వ వచనంలో వీరు 9వ వచనంలో ఐగుప్తు రాజు పలుకుతూ ఏమన్నాడు? వారి ఎడల మనము యుక్తిగా జరిగించుదాము రండి అంటున్నాడు. చాలా యుక్తిగా వారిని అప్రెస్ చేస్తున్నారు కదా. ఇశ్రాయేల్ ప్రజలు విస్తరించకుండా ఐగుప్తీయులు వారి పట్ల చాలా కుయుక్తితో, పన్నాగంతో పనిచేస్తున్నారు. కానీ వీరి కుయుక్తులు ఇశ్రాయేల్ ప్రజల ముందు పనిచేయాలి. అదేదో దేవుని దగ్గర కుప్పిగంతులు వేసినట్లుగా అయిపోయింది. యుక్తిగా నడుచుకుందాం రండి అని చాలా యుక్తి పన్నారు. వారు పడిన యుక్తి చూడండి, ఏమేమి యుక్తులు చేశారు వారు. మొదట ఏం చేశారు? 11వ వచనంలో మనం చూస్తే వెట్టి పనులు
చేయించారు. వారి మీద వెట్టి పనులు చేసే అధికారులను, టాస్క్ మాస్టర్స్ను నియమించారు. వెట్టి పనులు చేశారు. వెట్టి పనులు చేయించడం వల్ల ఏమైతుంది అంటే, నువ్వు చేసిన పనికి జీతం రాదు. ఊరికే చాలాసార్లు ఊరికే చేయాల్సి వచ్చింది. వాళ్ళు చాలాసార్లు మనం చేసే పనులు కూడా జీతానికి రాని పనులు, వెట్టి పనులు. ఇశ్రాయేలు ప్రజలను వెట్టి పనులు చేశారు. కానీ వారు తర్వాత మనం చూస్తే నెక్స్ట్ ఏం చేశారు, అక్కడ వారి చేత 13వ వచనంలో కఠినంగా సేవ చేయించుకున్నారు. వెట్టి పనులు చేసి కఠిన సేవ చేయించుకున్నారు. కానీ వారు విస్తరించినట్లుగా మనం చూస్తాం. తర్వాత 15వ వచనంలో మనం చదివితే 15, 16 వచనాల్లో మనం చూస్తే మంత్రసానులను పిలిపించి శిశువులను చంపమని చెప్పారు. రెండవ యుక్తి వారు ఏం చేశారండి, పుట్టినోడిని పుట్టినట్టు చంప. ఆడపిల్ల పుడితే బతుకునేయండి, మగపిల్లోడు పుడితే చంపండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ఏమైంది, మగపిల్లోడు పెడితే పెట్టుకుంటారు, ఆడపిల్ల పుడితే ఇప్పుడంటే తగ్గిపోయిందిలేండి. ఒక 15-20 ఏళ్ళ కిందటంతా అబార్షన్ కేసులు ఎక్కువ ఉన్నాయి. ఆడపిల్లని తెలియగానే స్కానింగ్లో ఏం చేస్తారు, అబార్షన్. పాపం అప్పుడు పుట్టిన ఆడపిల్లలే బాగా అదృష్టవంతులు. మగపిల్లలు పుడితే గొంతు విసికేయండి, ఆడపిల్లలు పుడితే బ్రతకనియండి అని మంత్రసానులను పెట్టి పంపించారు. అది కూడా ఒక. ఆ తర్వాత ఏం చేశారు, ఇది కూడా పారలేదు. 22వ వచనంలోనికి వస్తే అక్కడ ఏం చేశారని, హెబ్రీయులలో పుట్టిన ప్రతి కుమారుని నదిలో పారవేయుడి అని చెప్పి, ఆ నదిలో పారవేసేది కూడా పారలేదు. మొత్తానికి ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని రకాలుగా శ్రమ పెట్టాలో అన్ని రకాలుగా ఎన్ని రకాలుగా వారిని ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా. ఒకటి, వెట్టి పనులు చేయించారు. రెండవది, కఠిన దాసత్వం చేయించారు. మూడవది, మగ శిశువులను పుట్టిన చోటనే చంపాలని చూశారు. నాలుగవది, పుట్టిన మగ పిల్లలను నదిలో. ఇన్ని యుక్తి పనులు వారు కుయుక్తులు చేసిన దేవుడు వాటన్నిటినీ పటాపంచలు చేశారు. వీటన్నిటి నడుమ ఇశ్రాయేలు ప్రజలు వర్ధిల్లినట్లుగా, వారు ఎంతో విస్తరించినట్లుగా, వారెంతో ప్రబలినట్లుగా మనం చూస్తాం. సో ఈ విధంగా వారు ఎంత శ్రమను, కష్టాన్ని, బాధను ఎదుర్కొన్నారో మనం వర్ణించలేం దాన్ని. ఇశ్రాయేలు ప్రజలు పడిన బాధను వారు ఎంత వెట్టి పనులు చేశారంటే, ఆ వెట్టి పనులకు టైమే ఉండదు. ఇక పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు. రాత్రి పడుకోవడం అంటే ఆ పడుకోవడానికి కూడా టైం ఉండదు. వారు ఎంతసేపు అయినా పని చేస్తూనే. ఒక వ్యాఖ్యానకర్త ఏం చేశారంటే, వారిని ఎంత వెట్టి పనులు చేశారంటే అసలు పెళ్లి చేసుకోవాలి అనేంత ఆలోచనే రానంతగా వారిని వెట్టి పనులు చేశారు. మగపిల్లలకు పెళ్లి చేసుకోవాలి అనే ఆలోచనే రానంతగా వారిని వెట్టి పనులు చేయించారంట. అంతగా వారు కష్టపడ్డారు. అంత కష్టంలో కూడా దేవుడు ఆ జాతిని విస్తరింపచేశారు, ప్రబలేలా. అసలు ఇంత ఒత్తిడిలో, ఇంత పీడనంలో, ఇంత హింసలో, ఇంత శ్రమలో వారు ఎలా ప్రబలగలిగారు అనేది ఆలోచన చేస్తే చాలా ఆశ్చర్యంగా ఉంటుంది కదా. ఇంత బాధలో కూడా వారు ఎలా విస్తరించగలిగారు ఆలోచన చేస్తే చాలా ఇంట్రెస్టింగ్, ఆసక్తికరంగా. అసలు ఏ విధంగా వారు దాన్ని తట్టుకోగలిగారు, ఎలా వారు దాన్ని ఎదుర్కోగలిగారు, ఎలా దానికి వారు విత్ స్టాండ్ అయ్యారు, దాన్ని ఏ విధంగా వారు ఫేస్ చేసగలరు అనేది ఆలోచిస్తే నిజంగా మన రోమాలు నిక్కబడుచు. ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొన్న ఈ బాధ, శ్రమ, హింస, ఈ వేదనను వారు తట్టుకొని నిలబడిన విధానం అదెంతో గొప్పది. అది మనం శ్లాఘించదగ్గ. ఇట్ ఈస్ అప్రిషియబుల్. ఆ శ్లాఘనీయమైనటువంటి ఆ గొప్ప పోరాటం మనకు ఎంతో మాదిరి, మనకు పాఠం. ఇశ్రాయేలు ప్రజల పోరాటం, వారు ఎలా ఈ ఒత్తిడిని జయించగలిగారు, అదే మన మూడో పాఠంగా మనం చెప్పాం. హౌ డిడ్ దే ఓవర్కమ్ దిస్ అపరేషన్, హౌ ఆర్ దే ఆప్టిమిస్టిక్ ఇన్ దిస్ సిచ్యువేషన్. ఇలాంటి కఠిన పరిస్థితుల్లో కూడా వారు ఎలా విశ్వాసంతో ఉండగలిగారు, ఇంత కఠిన సేవలో, దాసత్వంలో వారు భవిష్యత్తు మీద ఆశతో ఎలా బ్రతకగలిగారు. మీరు 10 Commandments మూవీ చూసారా? 10 Commandments మనం ఇట్లాంటి చూడం, బాహుబలి. 10 Commandments మూవీ చూస్తే అందులో 10 ఆజ్ఞలు అనే బైబిల్ చరిత్ర ఆధారిత ఫిల్మ్ ఒకటి. దాంట్లో చూస్తే ఇశ్రాయేలు ప్రజలను వారు ఏ విధంగా కఠిన సేవ చేయించారో మనకు కళ్ళకు కట్టినట్లుగా కనబడు. ఆ మోటార్లో, ఆ బురదలో వారు ఇటుకలు చేస్తూ ఉంటే వెనక నుండి ఇంకా ఏమి ఇంత స్లో చేస్తున్నావు అని కొరడాలతో కొడుతుంటే, వారు మోసుకొని వెళ్తూ ఉంటే కింద పడితే ఎవరైనా పక్కనోడు ఇశ్రాయేలుడు లేపడానికి పోతే మళ్ళీ లేపనీనికి వచ్చినోనికి ఒకటి పడుతుంది, పడినోనికి మళ్ళీ పడి ఎట్లా కింద పడేసినవరా అని మళ్ళీ వాడి. అసలు ఆ దృశ్యాలు చూస్తే ఎంత కఠినంగా ఉంటాయో. అలాంటి కఠిన పరిస్థితుల్లో వీరు ఎక్సెల్ అయ్యారంటే హౌ గ్రేట్ దే వర్. వారు ఎంత గొప్ప, ఎంత గొప్ప జనం. ఈ శ్రమలలో విజయం సాధించడం, హింసలో విజయం సాధించడం అనేది మనం ఇశ్రాయేలు ప్రజల నుండి నేర్చుకోవాల్సిన అసలైనటువంటి పాఠం. ఇంతవరకు ఒక ఎత్తు అయితే వారు ఈ శ్రమలను ఎలా దాటుకొని రాగలిగారు అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి. ఇశ్రాయేలు ప్రజలు వారు ఎలా దాటుకోగలిగారు అనేది ఇక్కడ మనం చూస్తే చాలా విషయాలు ఇందులో మనకు కనబడతాయి. అందులో మొదటి ఒక 3 విషయాలు మనం చూసుకొని
త్వరగా ముగించుకుందాం. చూడండి, మొదటిది ఏంటంటే 15వ వచనం 16వ వచనం మనం చదివితే అక్కడ మంత్రసానులు చేయవలసిన పని చెప్పబడింది. 17వ వచనంలో ఒక మాట మనం చదువుతాం. అయితే ఆ మంత్రసానులు దేవునికి భయపడి, ఆ మంత్రసానులు దేవునికి భయం. సో మొదటి పాఠం ఏం చెప్పుకోవచ్చు మనం? ఏమర్థమవుతుంది ఇక్కడ మనకు? ఇశ్రాయేల్ ప్రజలు ఎలా వారు వర్ధిల్లగలిగారు, శ్రమలను ఎలా తట్టుకోగలిగారు అంటే ఒకటి ఏంటంటే దేవుని భయం. దేవుని భయము, ఇశ్రాయేలు ప్రజల దేవుని భయం. ఆ భయమే ఈ శ్రమలను తట్టుకునేలా వారిని. ఇక్కడ షిఫ్రా పూయ ఇద్దరు మంత్రసానులు ఉన్నారు కదా. ఈ మంత్రసానులు ఎవరు? వీరు హెబ్రీయుల ఐగుప్తీయుల? హెబ్రీ స్త్రీలకు మంత్రసాను చేయవలసిన ఐగుప్తీయులు. వీళ్ళు హెబ్రీయులు కాదు అని చరిత్రకారులు. హెబ్రీయులను పిలిచి మళ్ళీ మీ వాళ్ళని చంపండి అని వాళ్ళకే చెప్తాడా ఫరో? ఒకవేళ చెప్తే వాళ్ళు ఏం చేస్తారు? హెబ్రీయులకు మంత్రగత్తెలు చేసేంత పెద్ద ఉద్యోగాలు లేవాడు. వారి పని అంతా ఏమి? వారి పని అంతా వెట్టి పని. నర్సింగ్, డాక్టర్లు, టీచర్లు, ఇట్లాంటి జాబులు వారికి ఏవి? చాలా మంది చరిత్రకారుల చరిత్ర గ్రంథాల అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈ షిఫ్రా పూయ అనేటువంటి వారు ఐగుప్తు స్త్రీలు. అయితే హెబ్రీ స్త్రీలకు వీళ్ళకు డ్యూటీ ఎక్కడ వేసినారంటే హెబ్రీ వార్డులో వేసినారు అనమాట. ఈ ఐగుప్తీయులు ఉండేటువంటి ప్రాంతంలో వీరు మంత్రసాని పని చేయవలసి వచ్చింది. ఆ మంత్రసాని పని చేస్తూ వారు దేవుని గురించి తెలుసు. దేవుని ఎడల ఇశ్రాయేలు ప్రజల యొక్క భయభక్తులు ఏంటో వారు తెలుసుకొని వీరు కూడా దేవుడు అంటే ఏంటో, నిజమైన దేవుడు వీరికి అర్థమై. ఇప్పుడు ఆ ప్రజలను చంపాలంటే వీరికి ఎవరు గుర్తు వచ్చినారండి? వారు సేవిస్తున్న దేవుడు గుర్తొచ్చాడు. వారి దేవుడు గుర్తొచ్చాడు. ఆ దేవునికి భయం. షిఫ్రా పూయాల దేవుని భయం ఇశ్రాయేలు ప్రజల విస్తరణకు ఒక కారణం. లేకపోతే మగపిల్లలంతా చనిపోయేవారు, ఆ జాతి అంతటితో అంతమైపోయారు. కానీ ఇద్దరు వ్యక్తుల దేవుని భయము ఇశ్రాయేలు జాతి విస్తరణకు, ఇశ్రాయేలు జాతి ప్రబలుటకు కారణమైనట్లుగా మనం కనుక ప్రియులారా, దేవుని భయం మనల్ని ఎంతటి శ్రమనైనా ఎంతటి హింసనైనా తట్టుకునేలా చేస్తుంది. కాన్సిక్వెన్స్ వీరికి కూడా తెలుసు. రాజు చెప్పిన పని చేయకపోతే తర్వాత పరిణామాలు ఏంటో వీరికి కూడా తెలుసా తెలియదా? ఫరో చెప్పినట్లు చేయకపోతే ఏమవుతుంది? వీరి గొంతు పిసుకపడుతుంది, అంతే కదా. అయినా తెలిసినా వీరు ఫరో చేతిలో చావడానికైనా సిద్ధపడ్డారు, కానీ ఆ ఇశ్రాయేలు మగపిల్లల్ని చంపడానికి మాత్రం ఇష్టపడలేదు. కారణం ఏంటి? వారికి ఉన్న దేవుడు. కనుక శ్రమలో తట్టుకొని నిలబడడానికి కారణం ఏంటంటే దేవుని పట్ల వారికి ఉన్నటువంటి భయం. కనుక ఈరోజు దేవుని అందరి భయము మనల్ని ఎట్టి శ్రమనైనా తట్టుకోవడానికి మనల్ని పురికొల్పాలి. ఆ భయభక్తులు, దేవుని పట్ల ఉన్నటువంటి భయము, ఆ భయభక్తులు మనల్ని ప్రతి శ్రమను, ప్రతి బాధను, లేదా మనం ఎదుర్కోయబోయేటువంటి చావును కూడా లెక్కలేనంతగా మనం కావాలి. కారణం ఏంటి? దేవుని అందరి భయము అనేది ఇక్కడ మన చుట్టూ ఎన్ని ఆపదలు ఉన్నా వాటన్నిటిలో ఉండి దేవుడు తప్పించగలడు అన్నటువంటి ఒక భయం. ఆ భయభక్తులు వారికి సామెతల గ్రంథంలో మనం చూస్తాం. దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉన్నటువంటి వారిని దేవుడు ఎలా ఆశీర్వదిస్తాడో మనం చాలా వచనాల్లో మనం చూస్తాం. సామెతల గ్రంథంలో 1వ అధ్యాయం 7వ వచనంలో మనం చదువుతాం, యెహోవా యందు భయభక్తులు వివేకం పుట్టించును, జ్ఞానం పుట్టింది. ఆ తర్వాత మనం 10:9లో మనం చూస్తాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానమునకు మూలము అని. మనం యెహోవా యందు భయభక్తులు గలవాడు సురక్షితముగా ఉండు, వాడు ఆశీర్వదింపబడును, వర్ధిల్లును అని చాలా వాగ్దాన వచనాలు మనం చూస్తాం. కీర్తన 34:7లో కూడా మనం చదువుతాం, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని. దేవుని పట్ల మనం భయం కలిగి ఉంటే మన చుట్టూ ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలున్నా వాటన్నిటి నుండి దేవుడు మనల్ని రక్షిస్తాడు. దేవుని దూతల్లో మనల్ని కావలి. అదే షిఫ్రా పూయాలకు అర్థమైపోయింది. ఈ ఫరో నుండి మనల్ని కాపాడడానికి దేవుడు సమర్థుడు. కాబట్టి ఈ చావునైనా మేము ఎదుర్కొంటాం, కానీ దేవుని యందు భయభక్తులు మాత్రం మేము వదిలిపెట్టాం. తత్ఫలితంగా దేవుడు వారిని ఏం చేస్తాడండి? ఆశీర్వది. దేవుడు వదిలిపెట్టాడా వారిని? లేదు. నిజంగా యెహోవా దూత వారిని కావలి ఉండి కాపాడాడు. వారికి ఏం కాలే. ఈ విషయం ఆ నోట ఈ నోట పడి ఫరోకు తెలిసింది. ఫరో పిలిచాడు వారిని, ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అంటే వారు ఏమన్నారండి? అయ్యా మేమేమి, మా తప్పేం లేదన్న. సరే, వారు చేసిన దానికి 20వ వచనంలో మనం చూస్తాం, దేవుడు ఆ మంత్రసానులకు మేలు చేశాను. దేవుడే వారి భయభక్తులకు తగ్గట్టుగా మేలు చేశాడు. ఆ జనం విస్తరించి మిక్కిలి ఆ మంత్రసానులు దేవునికి భయపడినందున ఆయన వారికి వంశాభివృద్ధి కలుగజేశారు. కనుక ప్రియులారా, దేవుని భయం ఉంటే
ఎలాంటి ప్రమాదాలైనా తప్పిపోతాయి, ఎలాంటి హింసలైనా తప్పిపోతాయి, ఎలాంటి కష్టాలైనా దుఃఖాన్నైనా మనం సహించగలం. దేవుడు వాటిని తప్పించగలడు. వాటి తర్వాత మనకు మేలును తీసుకుని రాగ, అభివృద్ధిని తీసుకుని రాగ. ఇక తర్వాత 19వ వచనంలో రెండవ మాట మనం చూస్తాం. 19వ వచనం, మొదటి అధ్యాయం 19వ వచనం. అందుకు ఆ మంత్రసానులు హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల వంటి వారు కారు, వారు చురుకైన వారు. రెండవది ఏంటంటే చురుకుదనం. ఒకటి దేవుని యందలి భయం, రెండవది చురుకుది. ఐగుప్తీయులాగా ఇశ్రాయేలు స్త్రీలు కాదు. వారు ఎలాంటి వారు అంటే అండి, ఇశ్రాయేలు స్త్రీలు చురుకైనటువంటి వారు. సో దీని మీద మనం చాలా వరకు ధ్యానం చేయవచ్చు, ఎంతైనా ధ్యానం. చురుకుదనం, వారి శ్రమలో, వారి బాధలో, వారి కష్టాల్లో వాటన్నిటిని దాటుకొని వచ్చేలా చురుకుగా ఉండడం అనేది చాలా గొప్ప భాగ్యము అని మనం సామెతల గ్రంథంలో కూడా మనం చదువుతాం కదా. సామెతల గ్రంథంలో మనం చదువుతాం, చురుకుగా నుండుట గొప్ప భాగ్యం. ఆ చురుకుదనం లేకపోతే వీరు ఎప్పుడో మగ్గిపోయేవారు, ఎప్పుడో వారు లేకుండా పోయేవారు. కానీ వారెంతో చురుకైనటువంటి స్త్రీలు, చురుకైనటువంటి వారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం. ఆ చురుకుదనం వల్ల వారు ప్రతి అపాయాన్ని తప్పించుకున్నారు, ప్రతి హింసను జయించారు, ప్రతి శ్రమను వారు ఆ చురుకుదనం లేకపోతే మనం కూడా అంతే చురుకుగా ఉంటాం. అవసరమైనప్పుడు చురుకుదనం, ఆ చురుకుదనం లేక ఇప్పుడు మనం చాలా ఆశీర్వాదాలు. ఆదికాండంలో మనం రిబ్కాన్ గురించి మనం చదువుతాం కదా, 24వ అధ్యాయంలో. ఆదికాండము 24వ అధ్యాయంలో మనం చూస్తే 16, 17, 18 వచనాల్లో మనం చదివితే అక్కడ రిబ్కా చేసినటువంటి పని, ఆమె ఎంత చురుకుగా పని చేసిందో అక్కడ మనం చూస్తాం. ఒక్కటి మొత్తం ఆ ఒంటిలకంతా కావాల్సిన నీళ్లు చేది. ఎంత చురుకైనటువంటి స్త్రీ, ఎంత చురుకుగా ఆమె పని. వాస్తవానికి రిబ్కా ఒక్కగానొక్క కూతురు ఆ ఇంట్లో కదా. ఆ ఒక్క కూతురైనా ఆమెను వారు ఎలా పెంచారో చూడు. ఒక్క కొడుకు అండి అని మనం ఏం చేస్తాం, పిల్లల్ని దేనికి పనికి రాకుండా ఒక్క కొడుకునే నువ్వు పనికి వచ్చేలాగా పెంచలేకపోతే ఇంకెంతమందిని, ఇంకా ఎక్కువ మంది అయితే. కాబట్టి ఇక్కడ రిబ్కాను వారు పెంచిన విధానం, లేదా రిబ్కాలో ఉన్న చురుకుదనం ఎంత గొప్పదో మనం చూస్తాం. కనుక టైమ్లీగా, సమయానుకూలంగా, చురుకుగా స్పందించడం మనం నేర్చుకోవాలి. 2వ అధ్యాయం 23వ వచనంలో మనం చూస్తాము. 2:23-24లో మనం చూస్తే అక్కడ ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొర్ర పెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరు. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలులను చూచెను, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. మూడవది ఏంటండి, ఇశ్రాయేలు ప్రజల ప్రార్థన, వారి మూలుగు, వారి విజ్ఞాపన, వారు ఈ శ్రమలను తట్టుకునేలా చేసింది, ఈ శ్రమలలో వర్ధిల్లేలా చేసింది అనే విషయాన్ని ఇక్కడ మనం. కనుక ప్రియులారా, శ్రమలు, హింసలు, బాధలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మూలుగా, మంచం మీద పలుకొని అని మూలుగుతాం, కానీ ప్రార్థనలో మాత్రం మనం మూలుగా. అదే మనకు వచ్చిన సావు. శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు అయినా మనం ప్రార్థన చేస్తామంటే అప్పుడు కూడా, అనారోగ్యం వచ్చినప్పుడన్నా ప్రార్థన చేస్తామంటే అప్పుడు కూడా ప్రార్థన, బాధ వచ్చినప్పుడన్నా ప్రార్థన చేస్తామంటే అప్పుడు కూడా ప్రార్థన చేస్తాం. అందుకే మనం ఇట్లనే మగ్గిపోతున్నాం. ఇశ్రాయేల్ ప్రజలు వారు వర్ధిల్లారంటే కారణం ఏంటంటే వారు దేవుని సన్నిధికి తమ మొర చేరేంత వరకు వారు మొర పెట్టారు, దేవునికి వినబడేంతగా వారు మూలిగా, దేవుడు వారి యందు లక్ష్యముంచేంతగా వారు ప్రార్థన చేశారు. కనుక ప్రియులరా, మన ప్రార్థన, మన మూలుగు, మన విజ్ఞాపన ప్రభు మన వైపు చూచి మన యందు లక్ష్యముంచేలా, మన శ్రమల నుండి మనల్ని తప్పించేలా చేస్తుంది. వారు వర్ధిల్లారు అంటే కారణం ఏంటంటే వారు పెట్టిన ప్రార్థన. అలాంటి ప్రార్థనా జీవితం మనం కూడా కలిగితే కనీసం శ్రమలోనైనా ప్రార్థన చేసి, ఇబ్బందిలో అయినా మూలుగులు చేసి, హింసల్లో అయినా, శ్రమలో అయినా, బాధలో అయినా, పీడనంలో అయినా ప్రార్థన చేయగల మనస్సు మనకుంటే తప్పకుండా దేవుడు మనల్ని ఇస్తాడు, మనం వర్ధిల్లుతాం. ఇశ్రాయేల్ ప్రజలు ఆ శ్రమలను జయించడానికి 3 కారణాలు మనం చూసాం. ఒకటి ఏంటంటే దేవుని యందలి భయం, రెండవది చురుకుదనం, మూడవది ప్రార్థన. ఈ 3 వారు వర్ధిల్లడానికి, విస్తరించడానికి కారణమైంది, పీడనాన్ని జయించడానికి కారణం. పీడిత ప్రజలు ఇప్పుడు స్వేచ్ఛ పరులై తర్వాత అధ్యాయంలోనికి వస్తే వారు బయలుదేరి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. కనుక మనం కూడా ఆయన భయభక్తులు కలిగి చురుకుదనం జీవితంలో ఒక చురుకైనటువంటి వారంగా, చురుకైన స్త్రీగా, చురుకైన పురుషునిగా మనం విశ్వాస జీవితంలో ముందుకు సాగినాం. అలాగే ప్రార్థన మూలుగులతో మన శ్రమలను ఎదుర్కొన్నప్పుడు దేవుడు ఖచ్చితంగా మనల్ని విస్తరింపచేస్తాడు, ప్రబలేలా చేస్తాడు. మనకెదురయ్యే ప్రతి శ్రమలో జయాన్ని మనం పొందుతాం. దేవుడి మాటలు మన కొరకై దీవించి ఆశీర్వదించును గాక.